హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ సాలిడ్ స్టేట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్గా ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో ఆ టాపిక్స్ గురించి మాత్రం డిస్కస్ చేద్దాం. టోటల్ వీడియో చూడండి. సాలిడ్ స్టేట్ మొత్తంలో బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ డిస్కస్ చేసే ముందు క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే, క్రిస్టల్ లాటిస్ ఎందుకంటే సాలిడ్ స్టేట్ అర్థం అవ్వాలంటే క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి అనేది కంపల్సరీగా తెలియాలి. క్రిస్టల్ లాటిస్ అంటే సింపుల్గా 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ లాటిస్ పాయింట్స్. ఇవి లాటిస్ పాయింట్స్ అనుకోండి. లాటిస్ పాయింట్స్ అంటే మళ్ళీ ఏమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. లాటిస్ పాయింట్స్ అంటే యాటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు. వాటిని పాయింట్స్ అని ఇక్కడ అంటాం, కానీ ఇవి ఆటమ్స్ ఆర్ అయాన్స్ అన్నీ 3 డైమెన్షనల్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉండాలి. రైట్. రెగ్యులర్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ లాటిస్ పాయింట్. ఏ రెగ్యులర్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ లాటిస్ పాయింట్స్, ఓకే, ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. సింపుల్. సో ఇవి 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. వీ హ్యావ్ టు రైట్ దట్ ఏ రెగ్యులర్ 3 డైమెన్షనల్ arrangement. We have to write like this: a regular 3 dimensional arrangement. A regular 3 dimensional arrangement of points. పాయింట్స్ అంటే ఇక్కడ ఆటమ్స్ అవ్వచ్చు, అయాన్స్ కూడా అవ్వచ్చు. ఏ రెగ్యులర్ 3 dimensional arrangement of points in space is called crystal lattice. Is called crystal lattice. Is called crystal lattice. A 3 dimensional arrangement of regular 3 dimensional arrangement of points in space is called crystal lattice. సో దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిట్ సెల్ అంటే ఏంటి. సో హౌ కెన్ యూ డిస్టింగ్విష్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్ అని అడుగుతూ ఉంటారు జనరల్గా. యూనిట్ సెల్, క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్ అంటే ఏంటి, రెండింటికి లింక్ ఏంటి, అవి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామని అడుగుతూ ఉంటారు. హౌ కెన్ యూ డిస్టింగ్విష్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. సో ఈ యూనిట్ సెల్ చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వాల్ ఉందనుకోండి, అది బ్రిక్స్తో దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు, ఒక వాల్ని. సో ఆ వాల్ మొత్తాన్ని క్రిస్టల్ లాటిస్ అంటాం. ఎందుకంటే ఆ వాల్లో ఉండే బ్రిక్స్ అన్నీ 3 dimensional ఆర్డర్లో ఉంటాయి. ఏ రెగ్యులర్ 3 dimensional ఆర్డర్, ఏ రెగ్యులర్ 3 dimensional అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఆ బ్రిక్స్ అన్ని 3 dimensional ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటాం కాబట్టి దాన్ని క్రిస్టల్ లాటిస్గా, అంటే మొత్తం వాల్ని క్రిస్టల్ లాటిస్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు యూనిట్ సెల్ ఏంటంటే ఆ వాల్లో బ్రిక్స్ ఉంటాయి. ఆ వాల్లో బ్రిక్స్, ఒక్కొక్క బ్రిక్. సో ఇదో బ్రిక్, ఇదో బ్రిక్, ఇదో బ్రిక్. సో ఏదైనా ఒక బ్రిక్ తీసుకుంటే, ఇందులో ఏదైనా ఒక బ్రిక్, ఎనీ వన్ బ్రిక్ వీ హ్యావ్ టేకెన్, ఏదైనా ఒక బ్రిక్ తీసుకున్నప్పుడు ఈ బ్రిక్కే ఈ వాల్ మొత్తం స్ట్రక్చర్ని ఇస్తుంది. అంటే ఈ బ్రిక్ షేప్ను బట్టి ఆ వాల్ మొత్తం స్ట్రక్చర్ వస్తుంది. అంటే ఇది స్మాల్ పోర్షన్ ఆఫ్ దట్ వాల్ విచ్ ఈజ్ రిపీటింగ్. ఈ బ్రిక్కే రిపీట్ అవుతూ ఉంది. మొత్తం వాల్ స్ట్రక్చర్ని, గోడ స్ట్రక్చర్ని మొత్తం అదే ఇస్తుంది. కాబట్టి ఈ స్మాల్ పోర్షన్ని మనం ఏమంటున్నాం, యూనిట్ సెల్ అంటున్నాం. సో ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాల్ అనొద్దు ఇక్కడ, a small portion of crystal lattice which is repeating and giving entire structure of crystal lattice is called unit cell. అది డిఫరెన్స్. మొత్తం వాల్ మొత్తం తీసుకుంటే దాన్ని క్రిస్టల్ లాటిస్ అన్నాం. రైట్. ఆ వాల్లో ఏ స్మాల్ పోర్షన్ అయితే వాల్ యొక్క మొత్తం స్ట్రక్చర్ని ఇస్తుందో, ఇక్కడ మనకు బ్రిక్ అనుకుంటున్నాం కాబట్టి బ్రిక్, అక్కడ లాటిస్ పాయింట్స్. సో ఏదైనా ఒక a small portion of that crystal lattice is giving the entire structure of crystal lattice, that is called unit cell.
So what can you write here? We can write that the small portion of crystal lattice, the small portion of crystal lattice which repeats to give entire structure of crystal lattice, which repeats to give entire structure of క్రిస్టల్ లాటిస్. క్రిస్టల్ లాటిస్లో ఉండే స్మాల్ పోర్షన్ ఏదైతే ఉందో అది క్రిస్టల్ లాటిస్ యొక్క మొత్తం స్ట్రక్చర్ని ఇస్తుంది, లేదంటే క్రిస్టల్ లాటిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? యూనిట్ సెల్ అని అంటాం. ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్. అది డిఫరెన్స్. ఓకే, నువ్వు డిస్టింగ్విష్ అంటే టోటల్ వాల్ తీసుకుంటే అది క్రిస్టల్ లాటిస్. వాల్లో చిన్న పోర్షన్ తీసుకుంటే ఆ పోర్షన్ ఏమై ఉండాలి? ఆ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ మొత్తం ఇవ్వాలి. అలా ఇస్తే దాన్ని ఏమంటాం? యూనిట్ సెల్ అని అంటాం. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ లాటిస్ పాయింట్స్, రెగ్యులర్ 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. ఓకే, యూనిట్ సెల్ అంటే ద స్మాల్ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. యూనిట్ సెల్ అంటే అది కూడా ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్, స్మాల్ పోర్షన్. వాట్ ఈజ్ ఇట్ డూయింగ్? ఇట్ ఈస్ గివింగ్ బై రిపీటింగ్ ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ విచ్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ సెల్. సో ఇలా రాస్తే జనరల్గా 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు ఇది. హౌ కెన్ యూ డిస్టింగ్విష్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్? సో రెగ్యులర్ 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. ద స్మాల్ పోర్షన్ ఆఫ్ crystal lattice which repeats and giving entire structure of crystal lattice is called unit cell. దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇక్కడ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ లాటిస్. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ లాటిస్. డిఫెక్ట్స్ అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది ఏ డిఫెక్ట్స్ ఉంటాయి సాలిడ్స్లో. చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. అందులో మనం నేర్చుకోవాల్సిన డిఫెక్ట్ ముఖ్యంగా 2 ఉంటాయి. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ లాటిస్. సో అందులో షార్ట్కి డిఫెక్ట్ ఒకటి, ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఒకటి. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ లాటిస్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? షార్ట్ కీ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్. ఒక డయాగ్రామ్ చూసి మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. షార్ట్ కీ డిఫెక్ట్ అని దేన్ని అంటాం మనం అంటే, సో ఇలా 3-dimensional ఆర్డర్లో ఒక సాలిడ్ తీసుకుందాం. అందులో క్యాటయాన్ A+ ఉంది, యానియాన్ B- ఉంది. A+, B-. ఇక్కడేమొస్తుంది? A+ ఉంది కాబట్టి B-, A+, B-, A+. ఇక్కడేమొస్తుంది? A+, B-, A+, B-. ఇక్కడ మళ్ళీ B-, A+, B-, A+. ఇవన్నీ లాటిస్ పాయింట్స్. ఇక్కడ లాటిస్ పాయింట్స్ యాటమ్స్ కాదు, అయాన్స్. క్యాటయాన్స్ ఉన్నాయి, యానియాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం? క్రిస్టల్ లాటిస్ అంటాం. డిఫెక్ట్ అంటే అందులో ఏదైనా లోపం ఉండడం, మిస్టేక్ ఉండడం, అంతే కదా. సో ఇది ఒక క్రిస్టల్ లాటిస్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా క్రిస్టల్ లాటిస్ ఉన్నప్పుడు ఇందులో ఏ డిఫెక్ట్ని మనం షార్ట్ కీ డిఫెక్ట్ అంటాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏ డిఫెక్ట్ని మనం షార్ట్ కీ డిఫెక్ట్, ఎలా ఉంటే దాన్ని డిఫెక్ట్ అంటాము, రైట్? ఎలా ఉంటే దీన్ని షార్ట్ కీ డిఫెక్ట్ అంటాము, ఎలా ఉంటే ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాము, ఎలా ఉంటే F సెంటర్స్ అని అంటాము అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ షార్ట్ కీ డిఫెక్ట్ అంటే ఈ డిఫెక్ట్ ఎలా ఎరేజ్ అవుతుంది ఫస్ట్ అంటే, ఇందులో ఒక క్యాటయాను ఒక యానియాన్ 2 మిస్ అవుతాయి. అంటే ఈ మొత్తం క్రిస్టల్ లాటిస్లో ఎక్కడైనా ఒక చోటు నుంచి క్యాటయాన్ తీసేస్తాం. అక్కడ క్యాటయాన్ ఉండకూడదు. ఎక్కడి నుంచి అయినా తీయచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నా, ఇది రైట్. ఇక్కడ క్యాటయాన్ లేదు. యానియాన్, ఇక్కడ యానియాన్ తీసేసుకున్నాం, ఇక్కడ యానియాన్ లేదు. ఇక్కడ క్యాటయాన్ లేదు, ఇంకో చోట యానియాన్ లేదు. సో ఇదొకటి, ఇక్కడ ఇది చూడండి. ఒక చోట
క్యాటయాన్ మిస్ అయింది, ఏ ప్లస్ ఉండాలి ఇక్కడ, ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ కదా, లేదు. బి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఉండాలి, అంటే యానయాన్ లేదు. సో మిస్సింగ్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ రెండు మిస్ అవుతాయి. ఒకవేళ 2 అయాన్స్ మిస్ అవ్వాలనుకోండి, 2 క్యాటయాన్స్ 2 అయాన్స్ మిస్ అవుతాయి. 3 మిస్ అవ్వాలంటే 3 క్యాటయాన్స్ 3 అయాన్స్ మిస్ అవుతాయి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యానయాన్స్ మిస్ అవుతే దాన్ని షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. సో ఎలా రాస్తాం, ద డిఫెక్ట్ ఎలా డిఫైన్ చేస్తామో చూడండి. ద డిఫెక్ట్ విచ్ ఈజ్ arising due to missing of ఈక్వల్ నెంబర్, ఇది కూడా ఇంపార్టెంట్గా రాయాలి కంపల్సరీగా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ యానయాన్స్, ఆర్ కాదు అండ్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఎక్కడి నుంచి మిస్ అవుతున్నాయి, ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండట్లేదు. ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండట్లేదు అంటే ఆ పొజిషన్ ఏమంటాం, ఒరిజినల్ సైట్ అంటాం. ఒరిజినల్ సైట్ ఇది, ఇక్కడ ఉండాలి కానీ లేదు, ఇక్కడ ఉండాలి కానీ లేదు. సో ద డిఫెక్ట్ విచ్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు మిస్సింగ్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ సైట్స్ ఆర్ ఒరిజినల్ పొజిషన్ అని కూడా అనొచ్చు. దేర్ ఒరిజినల్ సైట్స్, ఉండాల్సిన చోట ఉండట్లేదు, ఒరిజినల్ సైట్స్. సో ద డిఫెక్ట్ విచ్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు మిస్సింగ్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ సైట్స్ ఈజ్ కాల్డ్, అలాంటి డిఫెక్ట్ని మనం ఏమంటాం, షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. విచ్ ఈజ్ నోన్ యాజ్ షార్ట్ కీ డిఫెక్ట్. ఎందుకంటే అక్కడ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక క్యాటయాన్ మిస్ అయింది, ఒక యానయాన్ మిస్ అయింది, వాటి ఒరిజినల్ సైట్ నుంచి. ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండట్లేదు, మిస్ అయిపోయి కనిపించట్లేదు, మొత్తానికి లేదు అక్కడ, రైట్. సో అలా అయితే దాన్ని ఏమంటాం మనం, అలాంటి డిఫెక్ట్ని షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. సో షార్ట్ కీ డిఫెక్ట్లో ఏమేమి మిస్ అయ్యాయి అంటే, ఒక క్యాటయాన్ మిస్ అయింది, ఒక యానయాన్ మిస్ అయింది. ఇక్కడ మన డయాగ్రామ్లో 2 క్యాటయాన్స్ 2 యానయాన్స్ కూడా మిస్ అవ్వచ్చు, 3 క్యాటయాన్స్ 3 యానయాన్స్ కూడా మిస్ అవ్వచ్చు. సో అలా మిస్ అయితే ఆ క్రిస్టల్ లాటిస్ వెయిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. క్రిస్టల్ లాటిస్ వెయిట్ డిక్రీజ్ అయితే డెన్సిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వెయిట్ పర్ వాల్యూమ్, మాస్ పర్ వాల్యూమ్ ఈజ్ డెన్సిటీ, కాబట్టి డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ రాస్తాం. డ్యూ టు దిస్ ఎఫెక్ట్, డ్యూ టు దిస్ డిఫెక్ట్, నాట్ ఎఫెక్ట్, డ్యూ టు దిస్ డిఫెక్ట్ డెన్సిటీ డిక్రీజెస్. ఎందుకంటే వెయిట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి డెన్సిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, జనరల్గా ఇది అయానిక్ కాంపౌండ్స్ వేటిలో అయితే కోఆర్డినేషన్ నెంబర్ ఎక్కువగా ఉంటుందో అందులో ఇలాంటి డిఫెక్ట్ కనపడుతూ ఉంటుంది. ఇన్ జనరల్, నాట్ కన్ఫర్మ్, ఇన్ జనరల్. సో ఇట్ ఈజ్ కామన్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్, it is common in ionic compounds with higher coordination number, C number means coordination number. It may be 6 or 8 ఇలా ఉంటే అయానిక్ కాంపౌండ్స్, ఏ అయానిక్ కాంపౌండ్స్లో అయితే కోఆర్డినేషన్ నెంబర్ ఎక్కువగా ఉంటుందో. మళ్ళీ మీకు కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే డౌట్ రావచ్చు. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక అయాన్ చుట్టూ ఉంటే ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ని, ఆ నెంబర్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకుందాం, Na+Cl- కదా. సో Na+ చుట్టూ ఇలా Cl- ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద Na+, దీని చుట్టూ Cl- అయాన్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ ఒక Cl-, ఏ అయాన్ చుట్టూ అయితే దాని ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ ఎన్ని అయితే ఉంటాయో దాన్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో ద నైబరింగ్ అయాన్స్ విత్ ఆపోజిట్లీ చార్జ్డ్ టు అన్ అయాన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం ఎన్ని Cl- ఉన్నాయి టోటల్గా అంటే 1 2
3 4 5 6. కాబట్టి NaClలో Na ప్లస్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6, రైట్? దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్. సో ఎక్కడ కామన్గా ఉంటుంది అంటే ఇది విత్ హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్. కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఏం రాస్తాం? హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్ ఏది ఉంటే అది రాస్తాం. ఎగ్జాంపుల్ కూడా హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్ ఏది ఉంటే అది రాస్తాం. సో ఎగ్జాంపుల్ NaCl, KCl, KBr, CSCl, AgBr, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, AgBr ఎక్సెట్రా, ఇలా. ఓకే, సో ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటాం? షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. షార్ట్ కీ డిఫెక్ట్ ఎగ్జిబిటెడ్ బై దిస్ టైప్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్. క్యాటయాన్ అనయాన్ రెండు ఈక్వల్ నెంబర్లో మిస్ అయితే వచ్చే డిఫెక్టే షార్ట్ కీ డిఫెక్ట్. సో ఈ డిఫెక్ట్ వల్ల క్యాటయాన్ అనయాన్ రెండు మిస్ అవుతున్నాయి కాబట్టి వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గడం వల్ల డిక్రీజ్, డెన్సిటీ ఆల్సో డిక్రీజెస్, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఎలాంటి కాంపౌండ్స్లో అంటే అయానిక్ కాంపౌండ్స్ విత్ హై కోఆర్డినేషన్ నెంబర్. ఎగ్జాంపుల్స్ అంటే ఇవి. ఒకవేళ 2 మార్క్స్ అడిగితే మాత్రం మీరు ఓన్లీ డెఫినేషన్ రాసి, కుదిరితే ఈ డయాగ్రామ్ రాసి సరిపోతుంది. లేదంటే డెఫినేషన్, ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా AgBr రాయొచ్చు. సో అలా 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. మనం నెక్స్ట్ డిఫెక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ డిఫెక్ట్ ఏంటి? ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్, రైట్. సెకండ్ డిఫెక్ట్ ఈజ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఇది కూడా మనం డయాగ్రామ్ చూసి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. షార్ట్ కీ అంటే ఏంటి, ఫ్రెంకెల్ అంటే ఏంటి. ఇంత ముందులాగే మనం ఏమేమి తీసుకుంటాం? క్యాటయాన్ యానయాన్, క్యాటయాన్ యానయాన్, రైట్. A ప్లస్ B మైనస్, A ప్లస్ B మైనస్. అలాగే ఇక్కడ A ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? B మైనస్, A ప్లస్ B మైనస్ A ప్లస్. ఇక్కడ ఏమొస్తుంది? A ప్లస్ B మైనస్ A ప్లస్ B మైనస్. ఇక్కడ A ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ B మైనస్ A ప్లస్ B మైనస్ A ప్లస్. సో ఈ క్రిస్టల్ లాటిస్లో ఇక్కడ మొత్తం ఫస్ట్ మనం అన్నీ రాసాం. దీని తర్వాత మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మిస్ అవుతాయి, ఇంకేమన్నా అవుతాయా అది డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఇదంతా ఒక క్రిస్టల్ లాటిస్, ఇవన్నీ లాటిస్ పాయింట్స్. అందుకే మనం లాటిస్ పాయింట్స్ అంటే ఏంటి, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి ముందే డిస్కస్ చేసాం. అవి కూడా ఇంపార్టెంటే ఫర్ ఐపీ. సో క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ ఏంటో ఆల్రెడీ అర్థమైంది. వాటితో పాటు లాటిస్ పాయింట్స్ అంటే ఏంటో కూడా అర్థమైంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ అన్ని అర్థం చేసుకోవడం మనకి ఈజీ. సో ఇక్కడ ఇది ఒక క్రిస్టల్ లాటిస్. ఈ మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో, అంటే అయాన్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది కదా, ఇది ఒక స్పేస్, ఇది ఒక స్పేస్. ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది కదా, దీన్ని ఏమంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పేస్ ఏమంటామంటే ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ స్పేస్ అయినా, ఈ స్పేస్ అయినా, అన్ని స్పేస్లు అవే. దీన్ని ఇంటర్స్టీషియల్ పొజిషన్ అని అంటారు. ఇంటర్స్టీషియల్ పొజిషన్ లేదంటే ఇంటర్స్టీషియల్ సైట్. సో ఈ డిఫెక్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఈ క్రిస్టల్ లాటిస్లో ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి క్యాటయాన్ మిస్ అయిపోతుంది, క్యాటయాన్ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక క్యాటయాన్ మిస్ అయిపోతుంది. మిస్ అవ్వడం మీన్స్ డీలొకేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాటయాన్ తీసుకుందాం, లేదంటే ఈ క్యాటయాన్, ఏదో ఒక క్యాటయాన్ తీసుకుంటాం. ఏదో ఒక క్యాటయాన్ తీసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నా. ఈ క్యాటయాన్ ఇక్కడ లేదు, రైట్. అది ఇక్కడ లేకుండా ఎక్కడికి వస్తుంది? ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఇంటర్స్టిషియల్ పొజిషన్లోకి వస్తుంది. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో A ప్లస్ అని ఇక్కడ రాస్తున్నా. ఎక్కడ ఆక్యుపై చేసింది? ఇది ఇంటర్స్టిషియల్ పొజిషన్ని ఆక్యుపై చేసింది, కరెక్ట్. సో క్యాటయాన్ ఈజ్ డీలొకేట్ అంటే దాని పొజిషన్ ఏమైంది? ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది అంతే. అక్కడ నుంచి మిస్ అవ్వట్లేదు. ఇంతకుముందు అంటే మనం డిస్కస్ చేసింది మిస్ అయిందని రాసాం, అక్కడ మిస్ అయింది. ఇక్కడ అలా అవ్వట్లేదు, డీలొకేట్ అవుతుంది. అంటే ఉండాల్సిన చోట ఉండకుండా డీలొకేట్ అవుతుంది, రైట్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఇక్కడ నుంచి క్యాటయాన్ డీలొకేట్ అయిపోయి ఎక్కడికి వచ్చింది? ఇంటర్స్టిషియల్ సైట్లోకి వచ్చేసింది. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ద డిఫెక్ట్ విచ్ ఈజ్ అరైజింగ్. సో లెట్స్ సీ దట్.
the defect which is arising డ్యూ టు, ఎలా వస్తుంది ఇది, అక్కడైతే మిస్సింగ్ అని రాసాం, ఇక్కడేం రాస్తాం, డీలొకేట్, ద డిఫెక్ట్ విచ్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు, లేదంటే షిఫ్ట్ అని రాయొచ్చు, షిఫ్టింగ్ ఆఫ్ క్యాటయాన్ ఫ్రమ్ its ఒరిజినల్ సైట్ టు, ఎక్కడికి వస్తుంది, ఇంటర్స్టీషియల్ సైట్, ఒరిజినల్ సైట్ నుంచి ఇంటర్స్టీషియల్ సైట్లోకి వస్తుంది కాబట్టి ఈ డిఫెక్ట్ ఫామ్ అవుతుంది, ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఇంటర్స్టీషియల్ సైట్ ఈజ్ కాల్డ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ద డిఫెక్ట్ విచ్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు షిఫ్టింగ్ ఆఫ్ క్యాటయాన్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ సైట్ టు ఇంటర్స్టీషియల్ సైట్ ఈజ్ కాల్డ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఇక్కడ కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ పాయింట్ మనం ఏం రాసాం అక్కడ ఇంతకుముందు షార్ట్ కీలో ఏం రాసాం చూడండి ఒకసారి. షార్ట్ కీలో సెకండ్ పాయింట్ ఏం రాసాం మనం, సెకండ్ పాయింట్ డ్యూ టు దిస్ డిఫెక్ట్ డెన్సిటీ డిక్రీజెస్ అని రాసాం. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా డెన్సిటీ, ఆలోచించండి ఒకసారి. అక్కడ నుంచి ఒక క్యాటయాన్ ఒక యానియాన్ రెండు మిస్ అయ్యాయి కాబట్టి వెయిట్ తగ్గింది కాబట్టి డెన్సిటీ డిక్రీజ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది కాబట్టి డెన్సిటీ ఏమవుతుంది, డెన్సిటీ మీద అసలు ఎఫెక్ట్ ఉంటుందా, ఉంటే పెరుగుతుందా తగ్గుతుందా. సో మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే ఇందులో ఎక్కడైనా ఒక చోట ఉండే క్యాటయాన్ మిస్ అయిపోయి షిఫ్ట్ అయిపోయి వేరే లొకేషన్లో ఉంటే వేరే పొజిషన్ని ఆక్యుపై చేస్తే దాన్ని మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాం. ద డిఫెక్ట్ విచ్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు షిఫ్టింగ్ ఆఫ్ క్యాటయాన్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ సైట్ టు ఇంటర్స్టీషియల్ సైట్ ఆర్ ఆక్యుపైయింగ్ ఇంటర్స్టీషియల్ సైట్ అని కూడా రాయొచ్చు. షిఫ్టింగ్ ఫ్రమ్ ఒరిజినల్ సైట్ అండ్ ఆక్యుపైయింగ్ ఇంటర్స్టీషియల్ సైట్ ఈజ్ కాల్డ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఇక్కడ డెన్సిటీకి ఏమన్నా అవుతుందా, ఏమీ అవ్వదు. ఎందుకు, ఇక్కడ నుంచి వెయిట్ ఏం డిక్రీజ్ అవ్వట్లేదు, అలాగని ఇంక్రీజ్ కూడా అవ్వట్లేదు. ఇందులో ఉన్నది అందులోనే ఉంది, బయటికి వెళ్ళట్లేదు, ఇంకోటి లోపలికి రావట్లేదు, సేమ్ ఉంది. కాబట్టి దిస్ డిఫెక్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ డెన్సిటీ ఏమీ చేంజ్ అవ్వదు, డస్ నాట్ చేంజ్ ఇట్స్ డెన్సిటీ. ఓకే, థర్డ్ పాయింట్ ఏం రాసాము అక్కడ, ఇట్ ఈజ్ కామన్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్ అని రాసాం. ఇక్కడ ఆపోజిట్లో రాస్తాం, ఇట్ ఈజ్ కామన్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్, విత్, అక్కడ హయ్యర్ రాసాం, దానికి ఆపోజిట్ ఇక్కడ లోయర్ కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ తక్కువ ఉన్న అయానిక్ కాంపౌండ్స్లో ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్ జనరల్గా ఫామ్ అవుతూ ఉంటుంది. దే మే గివ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఎందులో ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఉంటుంది లేదంటే ఎందులో షార్ట్కి డిఫెక్ట్ ఉంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు. సో కోఆర్డినేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత అడిగితే కోఆర్డినేషన్ నెంబర్ ఎందులో తక్కువ ఉంటుందో అందులో ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఉంటుంది, కోఆర్డినేషన్ నెంబర్ ఎందులో ఎక్కువ ఉంటుందో అందులో షార్ట్కి డిఫెక్ట్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ZNS, AGS, AGBR ఎక్సెట్రా. సో సిల్వర్ బ్రోమైడ్ అనేది రెండు డిఫెక్ట్స్ని ఫామ్ చేస్తుంది. కొన్ని క్రిస్టల్ లాటిస్లో AGBRలో షార్ట్కి డిఫెక్ట్ ఉంటుంది, ఇంకొన్నిట్లో ఫ్రెంకెల్ డిఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ని మనం రెండింటికి వాడుకోవచ్చు, ఫ్రెంకెల్ డిఫెక్ట్కి యూజ్ చేయొచ్చు, అలాగే షార్ట్కి డిఫెక్ట్కి యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా 2 మార్క్స్కి వచ్చినప్పుడు డెఫినేషన్ రాసి AGBR, అక్కడ కూడా డెఫినేషన్ రాసి AGBR. చూడండి ఇక్కడ కూడా రాసాం, చూడండి AGBR ఇక్కడ కూడా రాసాం, షార్ట్కి డిఫెక్ట్లో ఉంది, అలాగే ఫ్రెంకెల్ డిఫెక్ట్లో కూడా ఉంది. AGBRని ఎక్కడైనా రాయొచ్చు. సో డెఫినేషన్ రాసి AGBR రాస్తే ఫ్రెంకెల్ డిఫెక్ట్ అయిపోతుంది, అక్కడ కూడా షార్ట్కి డిఫెక్ట్ రాసి AGBR రాస్తే షార్ట్కి డిఫెక్ట్ అవుతుంది. అంటే కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏముండదు, AGBR రెండిట్లో రాయొచ్చు అనేది మీకు గుర్తుండాలి. సో అది నెక్స్ట్ థర్డ్ డిఫెక్ట్. జనరల్గా అడిగేది ఏంటంటే F సెంటర్స్ అని అడుగుతూ ఉంటారు. F సెంటర్స్ అంటే ఏంటంటే యానయానిక్ సైట్స్. ఇక్కడ క్యాటయాన్ గురించి మనం మాట్లాడము,
యానయానిక్ సైట్స్, వెకెంట్ యానయానిక్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడతాం. వెకెంట్ యానయానిక్ సైట్స్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తే వాటిని మనం ఎఫ్ సెంటర్స్ అంటాం. ఎఫ్ సెంటర్స్. సో ఇక్కడ ఏదైనా ఒక క్రిస్టల్ లాటిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్యాటయాను, యానయాను, అలాగే క్యాటయాన్, యానయాన్, క్యాటయాన్, ఇక్కడ యానయాన్ ఉండాలి కానీ లేదు, రైట్. మళ్ళీ ఇక్కడ క్యాటయాను, ఇక్కడ యానయాన్, రైట్. మళ్ళీ ఇక్కడ యానయాన్, ఇక్కడ క్యాటయాన్, ఇక్కడ యానయాన్ ఉండాలి కానీ లేదు, ఇక్కడ క్యాటయాన్, ఇక్కడ క్యాటయాన్, ఇక్కడ యానయాన్ ఉండాలి కానీ లేదు, ఇక్కడ మళ్ళీ క్యాటయాన్, ఇక్కడ యానయాన్, ఇలా ఉంది. వీటిని ఏమంటాం? ఈ స్పేస్ని ఇక్కడైతే వెకెంట్ ఉందని ఏమంటాం? యానయానిక్ వెకెంట్ సైట్ అంటాం. ఈ యానయానిక్ వెకెంట్ సైట్లోకి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ యానయానిక్ వెకెంట్ సైట్లోకి ఎలక్ట్రాన్స్ వస్తాయి. అలా వస్తే వాటిని ఎఫ్ సెంటర్స్ అంటాము. అంతే, సింపుల్. ద వెకెంట్ యానయానిక్ సైట్స్ ఆర్ with electrons is known as, or filled with electrons is called F centers. Okay, so we can write that the vacant anionic sites, the vacant anionic sites occupied by electrons. అక్కడ ఏమీ లేవు, ఎక్కడైతే యానయాన్ ఉండాలో అక్కడ స్పేస్ ఉండిపోయింది, ఖాళీ ఉండిపోయింది. వాటిని ఏమి ఆక్యుపై చేస్తాయి? ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తాయి. ద వెకెంట్ యానయానిక్ సైట్స్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎఫ్ సెంటర్స్. ఓకే, ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్. సో ఈ వీటి వల్లనే క్రిస్టల్స్కి కలర్స్ వస్తూ ఉంటాయి. బై ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఎఫ్ సెంటర్స్. ఎఫ్ సెంటర్స్ అంటే ఎఫ్ ఫర్ ఫర్బిడన్ సెంటర్స్ అంటాం. ఎఫ్ సెంటర్స్. సో ద వెకెంట్ యానయానిక్ సైట్స్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఎఫ్ సెంటర్స్. జనరల్గా NaClలో కనుక ఇలాంటి డిఫెక్ట్ ఉందనుకోండి, NaClలో ఇలాంటి డిఫెక్ట్ ఉంటే దానికి ఎల్లో కలర్ వస్తుంది. NaCl మనకు ఆల్రెడీ తెలుసు, సోడియం ఫ్లేమ్ టెస్ట్లో కూడా ఎల్లో కలర్ ఇస్తుంది, ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ దేని వల్ల వస్తుందంటే ఎలక్ట్రాన్స్ వల్ల. కాబట్టి మనం అది కూడా, ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. ఎఫ్ సెంటర్స్. కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆర్ డ్యూ టు దిస్ ఎఫ్ సెంటర్స్. ఎందుకంటే ఎఫ్ సెంటర్స్లో ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసాయి కాబట్టి, ఒక్కొక్క యానయానిక్ సెంటర్ని ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి దానివల్లే వీటికి క్రిస్టల్స్కి కలర్స్ వస్తూ ఉంటాయి. ద వెకెంట్ యానయానిక్ సైట్స్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఎఫ్ సెంటర్స్. కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆర్ డ్యూ టు దిస్ ఎఫ్ సెంటర్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, ఎఫ్ సెంటర్స్. సో షార్ట్కీ డిఫెక్ట్, అలాగే ఫ్రెంకెల్ డిఫెక్ట్, అలాగే ఎఫ్ సెంటర్స్, వాట్ ఈస్ ద క్రిస్టల్ లాటిస్, వాట్ ఈస్ ద యూనిట్ సెల్, అవన్నీ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఇంకొక మీ ఫేవరెట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలుసు అదేంటని, ఆ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాగ్స్ ఈక్వేషన్. సో బ్రాగ్స్ ఈక్వేషన్ అందరికీ గుర్తుంటుంది ఆల్రెడీ. ఏంటి బ్రాగ్స్ ఈక్వేషన్? n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta, ఇదే కదా. n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta. దీన్ని మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ లాంబ్డా అంటే ఏంటి? లాంబ్డా అంటే వేవ్ లెంత్. లాంబ్డా అంటే వేవ్ లెంత్. d అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ వాట్? ప్లేన్స్. సో ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్. d అంటే ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్. తీటా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. రైట్. n అంటే 1 2 3 4 ఏదైనా ఒక ఇంటిజర్ ఉంటుంది. సో ఈ మొత్తం ఈక్వేషన్ వేటి మధ్య రిలేషన్ ఇస్తుంది అంటే ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్, అది d,
అలాగే వేవ్ లెంత్ ఆఫ్ వాట్? వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్. వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ మనం సాలిడ్ మీదకి ఎక్స్రేస్ని పంపిస్తాం. సో అవి వేవ్ లాగా వెళ్తుంటాయి కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. ఆ ఎక్స్రేస్ వేవ్ లెంత్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్, మనం పంపించినప్పుడు ఏదైతే డైఫ్రాక్ట్ అవుతుందో అది ఎంత యాంగిల్తో అవుతుంది, దాన్నే మనం తీటా అంటాం. యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ అది కూడా. సో వీటి మధ్య రిలేషన్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. సో ఆ పాయింట్ ఫస్ట్ రాయాలి. ద ఈక్వేషన్ విచ్ గివ్స్ రిలేషన్ బిట్వీన్, ఎవరు ప్రపోజ్ చేశారు ఇది? డబ్ల్యూహెచ్ బ్రాగ్. డబ్ల్యూహెచ్ బ్రాగ్ proposed an equation. W.H. Bragg proposed an equation which gives relation between what is what? ఇంతకుముందు మనం చూసాం డి అంటే ఏంటి? ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ between interplanar distance in crystal lattice. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాం? ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ని డి. ఇక్కడ రాసాం కదా, ఇంతకుముందు చూసాం మనం. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ డి, యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ థీటా, వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే లాంబ్డా. సో W.H. Bragg proposed an equation which gives relation between interplanar distance, కామా ఇంకా వేటికి మనకి డిస్టెన్స్ ఉండాలి, రిలేషన్ ఉండాలి అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్. వేవ్ లెంత్ని దేంతో ఇండికేట్ చేస్తాం? లాంబ్డా. అండ్ ఇంకోటి ఏంటి? యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. ఈ రెండు వేటి నుంచి వస్తాయంటే ఎక్స్రేస్ నుంచి, కాబట్టి అది రాస్తాం. వేవ్ లెంత్ లాంబ్డా, యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ థీటా ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ కాల్డ్ బ్రాగ్స్ ఈక్వేషన్. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్కి, వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్కి, అలాగే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్కి మధ్యలో ఏ ఈక్వేషన్ అయితే రిలేషన్ ఇస్తుందో దాన్ని మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే, సో దీన్ని ఎలా డిరైవ్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ మనము ఒక సాలిడ్ తీసుకుంటాం. ఆ సాలిడ్లో డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి. సో ఇదొక ప్లేన్ ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ప్లేన్ అంటాం. ఇది సాలిడ్, అన్ని ప్యారలల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్లేన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద థర్డ్ ప్లేన్. సో ఇక్కడ ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్ ఏముంటాయి? ఇది క్రిస్టల్ లాటిస్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ లాటిస్ పాయింట్స్ ఉంటాయి. ఇవి లాటిస్ పాయింట్స్. సో ఈ లాటిస్ పాయింట్స్ ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్రిస్టల్ లాటిస్ అంటే తెలుసు మనకు, లాటిస్ పాయింట్స్ అంటే తెలుసు. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ సాలిడ్ మీదకి ఎక్స్రేస్ని పంపిస్తాం. ఈ సాలిడ్ మీదకి మనం ఏం చేస్తాం? ఎక్స్రేస్ని పంపిస్తాం. ఆ ఎక్స్రేస్ ఇలా వస్తాయి ఒక యాంగిల్తో. ఎక్స్రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఏ లాటిస్ పాయింట్ అండ్ డైఫ్రాక్టెడ్ విత్ సమ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎక్స్రేని కూడా పంపిస్తాం. ఇంకొక ఎక్స్రేని ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఇది సెకండ్ రే. ఇక్కడ ఒక పాయింట్ని టచ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. రైట్. సో ఫస్ట్ ఏ ఎక్స్రేని అయితే మనం పంపించామో దాన్ని మనం ఫస్ట్ రే అని అంటాం. ఫస్ట్ రే. దీన్ని ఏమంటాం? సెకండ్ రే. ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, మళ్ళీ ఇలా డైఫ్రాక్ట్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఏగా తీసుకుంటాం. క్యాపిటల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ ఏ. సెకండ్ వన్ని బీగా తీసుకుంటాం. ఓకే,
ఇది ఎంత యాంగిల్తో డైఫ్రాక్ట్ అయ్యింది అనేది మనం ఆల్రెడీ చూసాం. ఎంత తీసుకుంటున్నాం? తీటా. ఏ యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయ్యిందో అదే యాంగిల్తో డైఫ్రాక్ట్ అవుతుంది. ఇన్సిడెంట్ ఎక్స్రే, దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్స్రే అండ్ డైఫ్రాక్టెడ్ యాంగిల్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్, తీటా. రైట్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్లేన్స్, ఇంతసేపు మనం ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ అంటూ ఉన్నాం కదా. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ అంటే ఈ ప్లేన్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది దాన్ని మనం స్మాల్ డీగా తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది మొత్తం అంతే సేమ్. ఇక్కడ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? డి ఉంటుంది. ఇది డి, ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది కదా. ఏ నుంచి బీకి కూడా ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ అని అంటాం దాన్ని పాత్ డిఫరెన్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా డీనే ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్రే కంటే సెకండ్ ఎక్స్రే ఎక్కువ ట్రావెల్ చేసింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెండు సేమ్ ట్రావెల్ చేశాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సేమ్ ట్రావెల్ చేశాయి. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఎక్కువ డిస్టెన్స్, దాన్ని కూడా మనం రిప్రజెంట్ చేస్తాం ఇట్లా. ఎలా అంటే ఇది చూడండి, ఇక్కడ ఏబి కదా, దీన్ని సి అనుకుంటాం. ఇక్కడ దీన్ని ఏమనుకుంటాం? డి అనుకుంటాం. ఏ పాయింట్ అయితే మనం ఎక్స్టెండ్ చేసామో దాన్ని సిడీలుగా తీసేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సేమ్. ఈ బీసీ అనేది ఈ సిడి అనేది ఎక్కువ. ఇప్పుడు బీసీ ప్లస్ సిడి అనేది ఎక్కువ, దాన్ని మనం పాత్ డిఫరెన్స్ అని అంటాం. సో నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తాం మనం అంటే, అక్కడ ఉన్నదే ఫస్ట్ రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ సెకండ్ రే. ఫస్ట్ రే కంటే సెకండ్ రే ఎక్కువగా ట్రావెల్ చేసింది. ఎంత ట్రావెల్ చేసింది అనేది కూడా మనం రాస్తాం ఇక్కడ. ఫస్ట్ రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ సెకండ్ రే, విచ్ ఈజ్ నోన్ యాజ్, దాన్ని ఏమంటాం మనం? పాత్ డిఫరెన్స్ అంటాం. విచ్ ఈజ్ నోన్ యాజ్ పాత్ డిఫరెన్స్. ఆ పాత్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అని కూడా రాస్తాం. విచ్ ఈజ్ నోన్ యాజ్ పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఎంత ఎక్స్టెండ్ చేసాం మనం చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సేమ్. ఈ బీసీ అనేది ఎక్స్ట్రా, ఇక్కడ బీడి అనేది కూడా ఎక్స్ట్రా. కాబట్టి ఏం రాస్తాం? బీసీ ప్లస్ బీడి అని రాస్తాం. ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రా డిస్టెన్స్ని ట్రావెల్ ఎంత చేసింది అంటే బీసీ ప్లస్ బీడి. దీన్నే మనం ఏమంటున్నాం? పాత్ డిఫరెన్స్ అని అంటున్నాం. ఫస్ట్ రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ సెకండ్ రే. ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ దాన్ సెకండ్ రే, విచ్ ఈజ్ నోన్ యాజ్ పాత్ డిఫరెన్స్ అండ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీడి. ఓకే, అంత డిస్టెన్స్ ఎక్కువగా ట్రావెల్ చేసింది. నెక్స్ట్ అకార్డింగ్ టు బ్రాగ్స్ ఏం చెప్పారంటే, బ్రాగ్స్ ఇక్కడ మనకు ఇంటర్ఫరెన్స్ అని ఒకటి ఉంటుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో ఏమవుతుందంటే క్రెస్ట్ సేమ్ ఉంటాయి. ఒకటే పొజిషన్లో క్రెస్ట్, అలాగే ట్రఫ్ అలా సేమ్ ఉంటే ఏమవుతుంది? క్రెస్ట్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే ట్రఫ్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద క్రెస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్, అవి ఇంక్రీజ్ అవుతాయి. ఇంటర్ఫరెన్స్ అయితే ఏమవుతాయి? పెద్దగా అవుతాయి. అదే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏమవుతాయంటే క్రెస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే ఆపోజిట్లో ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సే అవుతుంది. అలా అయినప్పుడే పాత్ డిఫరెన్స్ ఇంటగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ల్యాండా అవుతుంది. అప్పుడే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవుతుంది. అప్పుడే రెండు ఎక్స్రేస్ సేమ్ ఫేజ్లో ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పారు బ్రాగ్. సో అకార్డింగ్ టు బ్రాగ్, ఆ పాయింట్ ఇప్పుడు రాస్తాం. అకార్డింగ్ టు బ్రాగ్ both first ray and second ray are in the constructive interference. ఓకే, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రెండు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే అవి ఇక్కడ ఫస్ట్ రే ఇక్కడ నుంచి పాయింట్ ఏ దగ్గర టచ్ అయిపోయి ఇన్సిడెంట్ అయిపోయి థీటా యాంగిల్తో డైఫ్రాక్ట్ అయింది. సెకండ్ రే
బి పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయిపోయి, ఇన్సిడెంట్ అంటే టచ్ అవ్వడం, టచ్ అయిపోయి థీటా యాంగిల్తో, సేమ్ యాంగిల్తో డైఫ్రాక్షన్ అయ్యింది. సో ఇవి రెండు ఇప్పుడు దే ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ ఫేజ్ అంటే ఏముండాలి? పాత్ డిఫరెన్స్. అకార్డింగ్ టు బ్రాగ్, ద వేవ్ లెంత్ is integral multiples. According to Bragg, we will write path difference first. According to Bragg, path difference is equal to, according to Bragg, path difference is equal to integral multiple of wavelength. Okay, according to Bragg, path difference ఏంటనేది మనం ముందు పాయింట్లో రాసాం, BC ప్లస్ BD. పాత్ డిఫరెన్స్ ఏంటది? BC ప్లస్ BD ఈజ్ integral multiples of wavelength, right? According to Bragg, when path difference is integral multiples of wavelength, then two X-rays exist in same phase due to what we said, constructive interference in same phase. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్స్ సెడ్ బై Bragg's equation. So according to Bragg, when path difference is integral multiple of wavelength, then two X-rays exist in same phase లో ఉన్నాయి. ఇవి రెండు సేమ్ ఫేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం Bragg's ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. సో డయాగ్రామ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవేవో చూడండి, ఇక్కడ ట్రయాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్రమ్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ABD. ఫస్ట్ ట్రయాంగిల్ ABCని తీసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ABC, అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో విచ్ ఈస్ హ్యావింగ్ 90 degrees. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటాకి ఫార్ములా మీకు అందరికీ తెలుసు. సైన్ థీటా ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్, సో BC బై హైపోటెన్యూస్ ఏంది? AB. ఓకే, సో అప్పుడు BC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? BC ఈజ్ ఈక్వల్ టు AB సైన్ థీటా. BC ఈజ్ ఈక్వల్ టు AB సైన్ థీటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఒక నిమిషం, ఇక్కడ AB చూడండి. AB అంటే ఎంత డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి A నుంచి Bకి ఎంత డిస్టెన్స్ ఉంది? దట్ ఈజ్ ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ కదా. అది కూడా ఇక్కడే రాసేద్దాం. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ అంటే ఎంత ఉంది? D ఉంది. కాబట్టి ఇప్పుడు BC ఈజ్ ఈక్వల్ టు D సైన్ థీటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ మనం ఇంకో ట్రయాంగిల్ కూడా ఉంది అక్కడ మనకి. అనదర్ ట్రయాంగిల్ ఆల్సో ఈజ్ దేర్. వాట్ ఈస్ దట్? ఫ్రమ్ ట్రయాంగిల్ ABD సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ మనం సైన్ థీటా తీసుకుందాం. సైన్ థీటా అంటే మళ్ళీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనం ఏం తీసుకుంటాం ఇక్కడ? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఏముంది అక్కడ? BD. ఇక్కడ ఆపోజిట్ అంటే BD బై AB. అప్పుడు BD ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్లో BD ఈజ్ ఈక్వల్ టు AB సైన్ థీటా. AB అంటే ఏంటి? అగైన్ D. BD ఈజ్ ఈక్వల్ టు D సైన్ థీటా. దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకుంటాం. సో అక్కడ AB అయినా
అలాగే ఇక్కడ డిస్టెన్స్ ఏదైనా సరే రెండు ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం తీసుకున్నాం, డి తీసుకున్నాం. సో ఇక్కడ సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డి. సో అలా రాసాం. నెక్స్ట్ ఇప్పుడు విల్ గో ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్. మనకు ఆల్రెడీ పాత్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసు. పాత్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ ఉంది, బీసీ ప్లస్ సిడికి, బీసీ ప్లస్ బీడీకి ఉంది కదా. పాత్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఎన్ ల్యాండా అని తెలుసు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకుందాం. మనం ఆల్రెడీ అనుకున్నాం దాన్ని, బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. సో నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బీసీ అంటే ఏముంది, డి సైన్ థీటా, బీడీ అంటే ఏముంది, డి సైన్ థీటా. సో ఏం రాస్తాం ఇప్పుడు, బీసీ బదులు డి సైన్ థీటా ప్లస్ అగైన్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. సో డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా అంటే ఏమొస్తుంది, 2d సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఇదే మనం ఫస్ట్ రాసింది కదా, ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. దీన్నే మనం ఏమంటాం, బ్రాగ్స్ ఈక్వేషన్ అని అంటాం. సో కెన్ రైట్ దట్ this is known as బ్రాగ్స్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే, సో మనం ల్యాండా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్టెంట్ మనకు తెలుసు, డి అంటే ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ అని మనకు తెలుసు, థీటా అంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ అని కూడా మనకు తెలుసు, ఎన్ అంటే ఆర్డర్. సో అది ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అయితే 1 ల్యాండా వస్తుంది, సెకండ్ ఆర్డర్ అయితే 2 ల్యాండా వస్తుంది. సో దీన్ని బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. సో ఈ మొత్తం వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, మొత్తం వీడియోలో మనం సాలిడ్ స్టేట్ అనే చాప్టర్లో మెయిన్గా ఎక్కువగా చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి. సో హౌ కెన్ యూ డిస్టింగ్విష్, ఇలా అడుగుతారు, హౌ కెన్ యూ డిస్టింగ్విష్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. సో క్రిస్టల్ లాటిస్ అంటే ఇది, అక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్పేసెస్గా క్రిస్టల్ లాటిస్. యూనిట్ సెల్ అంటే ఒక స్మాలెస్ట్ పోర్షన్, ద స్మాలెస్ట్ పోర్షన్ విచ్ గివ్స్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్, దాన్ని యూనిట్ సెల్ అంటాము. తర్వాత డిఫెక్ట్స్ గురించి డిస్కస్ చేశాను. డిఫెక్ట్స్ అంటే షార్ట్కి డిఫెక్ట్ ఒకటి, అలాగే ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఒకటి, అలాగే ఎఫ్ సెంటర్స్. దాని తర్వాత మనం డిస్కస్ చేసింది బ్రాగ్స్ ఈక్వేషన్. ఈ బ్రాగ్స్ ఈక్వేషన్లో ఈ 4 పాయింట్ రాసి డయాగ్రామ్ వేస్తే డయాగ్రామ్కే ఒక మార్క్ ఉంటుంది, అలాగే ఈ లాస్ట్ వచ్చి ఈక్వేషన్కి ఒక మార్క్ ఉంటుంది, ఈ డెరివేషన్కి 2 మార్క్స్ ఉంటాయి. మీరు ఓన్ వర్డ్స్లో ఈ పాయింట్స్ రాసినా మీకు మార్క్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ సాలిడ్ స్టేట్. ఇంకో వీడియోలో మనం ఇంకో చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.